కొట్టరగొట్టు దప్పుల మీద దంచిన అని ఉంటుంది కదా వెనకట పాట గట్లనే అయిపోయింది. వాన వానమ్మ వాన ఎట్లయిపోయింది చూడ్రి. పావుగంట వాన సిటీ అంతా హైరాణ. సాయంత్రం హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షాలతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. సికింద్రాబాద్ పారడైజ్ నుంచి బేగంపేట దారిలో ఫ్లైఓవర్పై పెద్ద ఎత్తున స్తంభించిన వాహనాలు. నేనేమంటున్నా అంటే మా పోలీస్ వ్యవస్థకు మళ్ళీ చెప్తున్నా, ఏది మన ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ, మీకు చలాన్లు వసూలు చేసే శ్రద్ధ ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో లేదు. మీరు 100 పేపర్లు కాదు ఎన్ని వందల పేపర్లు తీసుకొచ్చుకొని రాసుకొని నేను సంతకం పెడతా దీని మీద. నేనే చెప్తున్నా, లైవ్లా నష్టపోయిన ఒక బాధితుడిగా తెలంగాణ గడ్డ మీద పెట్టిన ఒక ఓటర్గా తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు షేమ్గా ఫీల్ అవుతున్నా. వ్యవస్థలను చూస్తుంటే షేమ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ముందే ఒక ట్రాఫిక్ ఆగింది, ఆ రోడ్డు మధ్యలోనే మరి పోలీసు వాళ్ళ సొంత భవనాలు అనుకుంటాలో తెలియదు, అక్కడనే వెహికల్ ఆపుతుర్రు, అక్కడే చలాన్ వసూలు చేస్తున్నారు, కనీసం వాటిని సైడ్కి కూడా తీస్తలేరు. షేమ్గా ఫీల్ అవుతున్నా. ఇజ్జత్ పోతుంది మీది, తెలంగాణ ప్రజలది ఇజ్జత్ తీస్తున్నారు మీరు. నేను చెప్తున్నా కదా, ఏంది పావుగంట వానకి ఎంత హైరాణ. తొలి వర్షానికే అతలాకుతం. చక్రబంధనంలో మహానగరం జనజీవనం తీవ్ర అస్తవ్యస్తం. 100 చోట్ల కూలిపోయిన చెట్లు, విరిగిపడిపోయిన స్తంభాలు. ఉంటుంది కదా హైడ్రా అని, అది ఏ పాట పనిచేస్తుందో ఈ వానకాలం చెప్తా. మామూలుగా ఉండదు. ప్రజల మీద విరుచుకుపడ్డారు కదా, నేను మీ మీద విరుచుకుపడుతున్నా. టార్గెటే మీరు. ఎందుకంటే మీరు కూలగొట్టిన ఒక్కొక్క ఇటుకకు సమాధానం చెప్పిస్తా, ఒక్కొక్క ఇసుకకు సమాధానం, ఇసుక రవ్వకు సమాధానం చెప్పిస్తా, సిమెంట్కు సమాధానం చెప్పిస్తా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలాన్లు కట్టిన ప్రతి పౌరుడి నుండి ప్రశ్నించేటట్టు తయారు చేస్తాయి. ఈ తెలంగాణలో సలసల రగిలే రక్తం ఉంటుంది చూడు, అట్లా మీకు చేసే ప్రయత్నం చేస్తా. హైదరాబాద్లో జస్ట్ పావుగంట వానకు మొత్తం ఆగమాగమ ట్రాఫిక్ అయిపోయింది. ఈ తప్పెవరిది? ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థదా, ప్రభుత్వందా? తప్పు ఎవరిది? క్లారిటీగా చెప్తున్నా. అంటే వ్యవస్థలలో పూర్తి స్థాయిలో కేవలం ఇప్పటికీ వాన కొడితే ఈరోజు మార్నింగ్ అండి చెట్టు పడ్డది, అది క్లియర్ చేసే పని ఓ పక్కన కొనసాగుతుంది, ఇంకో పక్కన చలాన్లు నడుస్తున్నాయి. ఇక్కడ దాదాపుగా 30 సంవత్సరాల ఏండ్ల నాటి డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది, నాలా సిస్టమ్. దాంతోపాటు వాటర్ లాగింగ్ సంబంధించిన పాయింట్స్, అంటే నగరంలో 140 వాటర్ లాగింగ్ అంటే నీరు నిలిచే ప్రాంతాలు ఉన్నాయని అధికారులకు చెప్పారు. దాంతోపాటు రోడ్ల మీద ఉన్న వర్షపు భూగర్భంలోకి వచ్చిన ఏది కంబీర్ అందల అంటే క్యాచ్ ఫీడ్స్ అంటారు కదా, అంత మట్టి చెత్తతో నిండిపోయింది. దానికి లేదు. ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ అంటే సకాలంలోకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వర్షం పడగానే సిగ్నల్ ఆగిపోవడం లేదా మాన్యువల్గా ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి పోలీసులు వెంటనే అందుబాటులోకి రావడం లేదు. జంక్షన్లలో వాహనాలన్నీ కూడా లాక్ అయిపోతున్నాయి. ఇంకోటి వాటర్ లాగింగ్ వద్ద అలర్ట్గా లేకపోవడం. ఏ రోడ్లలో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయో ముందే గుర్తించి వాహనాలను ప్రత్యామ్నాయంగా డైవర్షన్ లేదు. ఇక పూర్తి స్థాయిలో దీంట్లో పాకంగా ట్రాఫిక్ ఏంది అంటే వర్షం పడడానికి ఎవరుకుంటారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చ ఇది వ్యవస్థ మొత్తం తప్పు రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా ట్రాఫిక్ అవుతుందంటే ప్రభుత్వాన్ని కాకపోతే ఇంకెవరిది అవుతుందండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నేను మళ్ళీ చెప్తున్న, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా మరి ఏం చేస్తారో ఏం కథనో కూడా మనం చూడాలి. విద్యార్థులపై ఆర్ఆర్ యాక్ట్, రెవెన్యూ రికవరీ చట్టం, కాంగ్రెస్ సర్కార్ కొత్త నిర్ణయం, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్, ఇక డీబీటీ విధానంలోనే అమలు, 4 విడతలలో నిధులు రిలీజ్, ఖాతాలలో ఫీజు జమైన వారంలోనే కాలేజీలకు విద్యార్థులు చెల్లించాలి, లేదంటే ఆర్ఆర్ చట్టం ప్రయోగం, నిధుల రికవర్తో పాటు చర్యలు. గతంలో సర్కార్ నూతన మార్గదర్శకాలు జారీ, జీవో నెంబర్ 7ను పూర్తిగా రద్దు, గుట్టుగా జీవో నెంబర్ 8, 9ని జారీ చేసిన ప్రభుత్వం పాతవారి నిబంధనలతోనే గుర్తింపు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏందట, విద్యార్థులపై ఆర్ఆర్ యాక్ట్ అట 8, 9 యాక్ట్ను చేసిందట, గతంలో ఉన్న జీవోను రద్దు చేసిందట. ఏంది, విద్యార్థులకు సంబంధించిన ఖాతాలలోనే ఫీజుల పైసలు పడతాయట, లేకపోతే వాళ్ళ మీద ఆర్ఆర్ చట్టం ప్రయోగం, నిధుల రికవరీ కూడా తీసుకొస్తుందట. రేవంత్ రెడ్డి పెద్ద మైనస్ ఇది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది చాలా పెద్ద తప్పుగా పరిగణించవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గిసొంటి ఎన్ని తీసుకొచ్చినా కూడా ఏం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇది 2008లోనే జీవో 7 ఎందుకు పాత విధానాన్ని రద్దు చేశారా అంటే అవును.
ఎందుకంటే 2008లో వైఎస్ఆర్ ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను నేరుగా కూడా కాలేజీకి సంబంధించిన యాజమాన్యం ఖాతాలలో వేసేది. జియో 7లో అంటే డైరెక్ట్ బెనిఫిట్ డీబీటీ పద్ధతిలో నేరుగా విద్యార్థులు లేదా తల్లిదండ్రుల ఖాతాలోకి జమ అవుతుంది. ఇది కొత్త విధానం. గతంలో ఏంటంటే కాలేజీలకు జమ అయ్యేది. ఇక దీంతో పాటు ముందే ఫీజు కట్టాలనే భయం, ప్రభుత్వ అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు వేస్తుందో స్పష్టమైన ఆ టైము లేదు, దానికి సంబంధించిన టైం లైన్. కాలేజీలకు మాత్రం సీట్ కావాలంటే ముందే విద్యార్థులు ఫీజు కట్టాలి. లేకపోతే ఏం చేస్తే ఇప్పటికే ప్రభుత్వం నుండి దాదాపుగా 10 కోట్ల రూపాయల బకాయిలు రావాలి. దానివల్ల యాజమాన్యాలు కాలేజీలు నడపడం కష్టతరంగా మారిపోతుంది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే సర్టిఫికేట్లు ఇవ్వరు. కొత్త రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఖాతాలలో విద్యార్థులలో రియంబర్స్మెంట్ పడ్డ తర్వాత 7 రోజుల లోపల ఆ మొత్తాన్ని కాలేజీకి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమైపోతుంది అంటే ఇక్కడ కొత్త చట్టం తీసుకొచ్చిల్లు, ఆర్ఆర్ చట్టం అని తీసుకొచ్చిల్లు. ఈ ఆర్ఆర్ చట్టం ప్రయోగిస్తే ఏంటంటే తదుపరి విద్యా సంస్థను స్కాలర్షిప్ రాకుండా బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఆ బ్లాక్ లిస్ట్లో పెడితే ఏమైపోతుంది అంటే దీనివల్ల పూర్తి స్థాయిలో కూడా తదుపరి ఆయనకు ఏంది అంటే స్కాలర్షిప్ రాదు. అది పడ్డదా పర్లేదా రోజు చూసుకుంటా ఊకుందామా ఏంది? మనం ఇంట్లో ఏమన్నా వాచ్మేనా లేకపోతే ఏంది? రేవంత్ ప్రభుత్వానికి ఏమన్నా పని మనసులమా? ఊకే రోజు బ్యాంకులు ఎప్పుడు పడ్డది ఎప్పుడు, ఆధార్ కార్డులోని వివరాలు, ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి చూస్తాం. అయితే ఇక్కడ హైకోర్టు కూడా జోక్యం చేసుకున్నది. ఏమన్నది అంటే హైకోర్టు ప్రాథమిక మధ్యంతర స్టే కూడా ఇచ్చింది. నిధుల దుర్వినియోగం అడ్డుకట్టేందుకు తాము ఈ పారదర్శకత విధానాన్ని తీసుకొచ్చినామని చెప్పినాం. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్ర స్థాయిలో కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల 10,000 ఉన్నదా ఎంత ఉన్నది? మొన్న చెప్పిన ప్రకారం లెక్కకైతే 10,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నా 10,000 కోట్లు ఉన్నది. రేపు పొద్దుగాల నీకు సర్టిఫికేట్ కావాలంటే నువ్వు పైసలు కట్టాలి. ఆ ప్రభుత్వం ఏత్తదో సత్తదో తెలియదు. నువ్వు ఎక్కడ పోరాటం చేస్తావు, ఏం పోరాటం చేస్తావు ఒక్కసారి ఆలోచించరు. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నవంబర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దసరా తర్వాత ఎన్నికల షెడ్యూల్, గెలుపు కోసమే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు సైతం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇదంతా పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏంది అంటే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రేవంత్ రెడ్డి చేస్తాడా చేయడా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.